వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. యాపిల్ తిన్నాము అంటే ఈ పెస్టిసైడ్స్ కడుపులోకి పోతే ఏం చేస్తాయి ఇట్లానే మాట్లాడుకుంటూ ఉన్నాము. నిజంగానే వీటిలో ఉండే కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అంత గట్ని అంత ఇబ్బంది పెడతాయి. ఒకళ్ళు ఏంటంటే మనం ఆర్గానిక్ అంటారు కదా, యాక్చువల్గా నిజంగా ఆర్గానిక్ యాపిల్ అయితే షైనీగా ఉండకూడదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు అంటే జనరల్గా బీ వ్యాక్స్ అని చెప్తారు అనమాట, లైక్ FDA అప్రూవ్డ్ వ్యాక్సే, దాన్ని అప్లై చేస్తారు. జనరల్గా మేడం కెమికల్ అనేది ఆ ఫుడ్ యొక్క పై మెటీరియల్లో ఉంటుంది యాక్చువల్గా, అంతేకాని ఫుడ్ లోపల ఉండదు. పెస్టిసైడ్స్ ఏమైనా కొడితే లోపలికి వెళ్ళవా? పెస్టిసైడ్స్ ఏదైనా కూడా ఏంటి అంటే దాన్ని అసలు క్లీనింగ్ అనేది ఎట్లా చేస్తాం, అసలు అది ఎలా వెళ్ళిపోతుంది, మనం దాన్ని పొట్టు తీసేయాలా? పీల్ ఆఫ్ చేస్తేనేమో దాంట్లో ఉన్న ఫైబర్ రాదు, అంటే 90% ఆ ప్రొడక్షన్ మొత్తం ఉండేది పీల్లోనే ఎక్కువ ఉంటుంది, లోపలంతా కార్బోహైడ్రేట్ అనమాట, ఫైబర్ కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ పీలే ఇంపార్టెంట్, పీల్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏం చేస్తారు జనరల్గా ఏంటంటే యాపిల్ని ఉడకబెట్టి తీసుకుంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అసలే ఉండదు, పూర్తిగా తగ్గిపోతుంది, ఒక మందులాగా పనిచేస్తుందని. అవునా? అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చిన్నపిల్లలకి అట్లా చేస్తామన్నమాట. కాకపోతే మనము అలా చేస్తే దాని ప్యూర్ న్యూట్రిషన్ వాల్యూ పోతుంది యాక్చువల్గా. ఎందుకు కొంతమంది ఏదైనా ఒక ఫ్రూట్ తిన్నా, కొన్ని రకాల వెజిటబుల్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందని చెప్తూ ఉంటారు. జనరల్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే కొంతమందికి గోంగూర టైపు, బెండకాయ తిన్నా కూడా లైక్ దురదలు రావటం జరుగుతుంది. దట్ ఈస్ ఎలర్జీ అనమాట. వాళ్ళకి ఆ ప్రొడక్ట్ పడదు. ఇప్పుడు బనానానే ఉంది, దాన్ని సెమీ రైప్ అన్నా ఫుల్లీ రైప్ అన్నా ఎట్లా తినాలి? గట్టికి ఏదైనా సరే నార్మల్ రైప్ అనమాట, అంటే స్టాండర్డ్గా మనం చెప్తారు కదా, లైక్ దూరగా ఉన్నదనో వాట్ ఎవర్ థింగ్. కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు బెటర్గా ఉంటుంది, కొన్ని బాగా మగ్గిన తర్వాత. పచ్చి వెజిటబుల్స్ కూడా తింటూ ఉన్నారు, పచ్చి వెజిటబుల్ జ్యూసెస్ కూడా తీసుకుంటూ ఉన్నారు. మంచివేనా నిజంగా డాక్టర్ గారు? ఎనీ ఫ్రూట్ మీకు డైజెస్ట్ అవుతుంది. వెజిటేబుల్స్ అనే దాంట్లో ఏంటంటే మోర్ ఫైబర్ ఉంటుంది యాక్చువల్గా. ఆ షెల్ కూడా చూస్తే ఇప్పుడు మీరు బీరకాయ కానీ ఏం చూసుకున్నా షెల్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. నాన్ వెజ్ జంక్ ఫుడ్స్ ఎప్పుడు రెగ్యులర్గా తీసుకున్నప్పుడు ఏముండదు, ఒక్కొక్కసారి మాత్రమే ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఎవరైనా డిన్నర్ ఆఫర్ చేశారనుకో, మనం జనరల్గా చెప్పేదంటే నేను లంచ్ కూడా చేయలేదు రెడీ ఉన్నానని చెప్తాం. అప్పుడు ఏంటంటే ఎక్కువ తినేస్తాం, మన కెపాసిటీ కన్నా దాటి తినేస్తాము. అదేవిధంగా కార్బోనేటెడ్ డ్రింక్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఒక ఫ్రూట్, ఆ ఫ్రూట్ మీద ఎలాంటి పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎలా చెప్పేవాళ్ళం, ఆ ఫ్రూట్ తింటే ఎలాంటి విటమిన్స్ మినరల్స్ వస్తాయి. అట్లాగా వెజిటబుల్స్ కూడా అంతే, ఎనీ ఫుడ్ తీసుకున్నా దాంట్లో ఎలాంటి కెమికల్స్ యాడ్ అవుతున్నాయి, ఏంటి, ఎట్లా శుభ్రం చేసి తీసుకోవాలి, ఇదే మ్యాటర్ అవుతుంది. అయితే ఇలాంటి ఫుడ్స్ మనం తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ఇలా చెప్తున్నారు కదా, అది ఖచ్చితంగా మనం చేయించుకోవాల్సిందేనా? ఏ ఏజ్లో చేయించుకోవాలి? ఎలాంటి డిసీజులు డిటెక్ట్ అవుతాయి? ఎప్పుడు చెప్తారు డాక్టర్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, లేదా మనమే చెప్తాము గ్యాస్ట్రిక్ ఇష్యూతో బాధపడుతున్నామని, అసలు ఎలా డిఫైన్ చేస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ ఉన్నారు, ఫ్రమ్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. డాక్టర్ గారు నమస్తే. అంటే డాక్టర్ గారు జనరల్గా ఇప్పుడు చెప్పుకున్నట్లుగానే ఒక యాపిల్ తిన్నాము అంటే an యాపిల్ ఏ డే అట్లా చెప్పే రోజులు పోయి, ఈ యాపిల్లో ఎంత వ్యాక్స్ ఉంది, ఈ వ్యాక్స్ తీసుకుంటే కడుపులోకి పోయి ఏం చేస్తుంది, లేదా ఈ వెజిటబుల్స్ ఇవి ఏ వాష్తో మనం శుభ్రం చేయాలి, ఈ పెస్టిసైడ్స్ కడుపులోకి పోతే ఏం చేస్తాయి, ఇట్లానే మాట్లాడుకుంటూ ఉన్నాము. నిజంగానే వీటిలో ఉండే కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అంత గట్ని అంత ఇబ్బంది పెడతాయి, డేంజర్ అవి? జనరల్గా అండి మనకున్న హ్యూమన్ నేచర్ ప్రకారం ఏంటంటే ఒక ఫ్రూట్ కానీ ఒక వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్గా నాకు నిగనిగలాడుతున్నట్టు షైనీగా వస్తేనే మనం జనరల్గా ప్రిఫర్ చేస్తాం, అది ఫ్రెష్గా ఉందని మనం ఫీల్ అవుతాం అనమాట. సో అందుకనే ఏమవుతుంది అంటే జనరల్గా కూడా ఒక ఫ్రూట్ పాడవకుండా ఉండడం. సపోజ్ యాపిల్ తీసుకుందాం, మోర్ కామన్గా తినేది, ఎందుకంటే యాపిల్ పర్ డే అవాయిడ్ ది డాక్టర్ అన్నట్టు. సో యాపిల్ని తీసుకుంటే ఏంటంటే యాపిల్ జనరల్గా కూడా నేచర్గా వ్యాక్సిన్ క్రియేట్ చేస్తుంది ఫర్ ఈజ్ ప్రొటెక్షన్ అనమాట.
నెక్స్ట్ హెల్తీగా ఉండడం కోసం, ప్రొటెక్షన్ కోసం, నెక్స్ట్ ఏంటంటే షెల్ఫ్ లైఫ్ అని చెప్తాం. అంటే ఒక యాపిల్ ఎన్ని రోజులు ఉండడానికి కోసం అని న్యాచురల్గానే ఒక వ్యాక్సిన్ క్రియేట్ చేస్తుంది. అంటే సో యాపిల్ న్యాచురల్గా కూడా కొంచెం షైనీగా ఉంటుంది. బట్ మనం ఏం చేస్తామంటే జనరల్గా బాగా షైనీగా ఉండి కలర్ఫుల్గా ఉంటేనే అది ఫ్రెష్ అనుకుంటాము. దాన్ని మాత్రమే మనం పర్చేస్ చేస్తాము యాక్చువల్గా. సో వీళ్ళు ఏం చేస్తారు జనరల్గా ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ కెమికల్స్ని యూస్ చేస్తారు జనరల్గా. ఒకళ్ళు ఏంటంటే మనం ఆర్గానిక్ అంటారు కదా, యాక్చువల్గా నిజంగా ఆర్గానిక్ యాపిల్ అయితే షైనీగా ఉండకూడదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా బీ వ్యాక్స్ అని చెప్తారు అనమాట. లైక్ FDA అప్రూవ్డ్ వ్యాక్సే దాన్ని అప్లై చేస్తారు. అది యాక్చువల్గా ఎడిబుల్ వ్యాక్స్ అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు కమర్షియల్గా లార్జ్ ప్రొడక్షన్ చేసేటప్పుడు అవన్నీ చేయడం కుదరదు. FDA అప్రూవ్డ్ వ్యాక్స్ చేయాలంటే అతనికి యాపిల్ కన్నా అదే ఎక్కువ కాస్ట్ అవుతుంది. అందుకని ఏం చేస్తారంటే మనం పెట్రోలియం బేస్డ్ వ్యాక్స్ని, జెల్లీస్, నెక్స్ట్ డ్రై స్ప్రేస్ యూస్ చేసి ఆ యాపిల్ని మనకి కలర్ఫుల్గా షైనీగా లేగా క్రియేట్ చేస్తారు. సో న్యాచురల్ వ్యాక్స్ లేకపోతే FDA అప్రూవ్డ్ వ్యాక్స్ అనేది ఎడిబుల్. ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే జనరల్గా ఒక ఫ్రూట్ తినేటప్పుడు అందరికీ ఒక కన్ఫ్యూజన్లో తింటున్నాం మనం ఇప్పుడు. యాక్చువల్గా ఫ్రూట్స్ తిన్నా, వెజిటేబుల్స్ తిన్నా, లేకపోతే ఒక మిల్క్ తాగుదామని ట్రై చేసినా ఎలా అంటే ఏదో కలిసిపోయింది, ఏదో కల్తీ అయిపోయింది, తింటే పాడైపోద్దని అసలు తినడం మానేస్తున్నాం. మానేసి చక్కగా హ్యాపీగా రోజుకో విటమిన్ ట్యాబ్లెట్లు, కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటాం. అంటే ఫుడ్ను వదిలేస్తున్నాము. ఎందుకు అంటే కెమికల్ ఉందేమన్నా భయంతో వదిలేస్తున్నాం. జనరల్గా మేడం కెమికల్ అనేది ఆ ఫుడ్ యొక్క పై మెటీరియల్లో ఉంటుంది యాక్చువల్గా, అంతేగాని ఫుడ్ లోపల ఉండదు. పెస్టిసైడ్స్ ఏమైనా కొడితే లోపలికి వెళ్ళవా? పెస్టిసైడ్స్ ఏదైనా కూడా ఏంటి అంటే ఇప్పుడు మీకు కొన్ని టైప్ ఆఫ్ ఉంటాయి, లైక్ చిక్కుళ్ళు అనుకోండి, లేకపోతే గ్రేప్స్ అనుకోండి, అవకాడో, ఇవన్నీ ఏంటంటే ఎక్కువ కెమికల్స్ యూస్ చేస్తేనే ప్రొడక్షన్ వస్తుంది. జనరల్గా న్యాచురల్ రిసోర్సెస్ ప్రకారం న్యాచురల్గా ప్రొడక్షన్ ఏంటంటే సీడ్ పైన షెల్ తర్వాతే స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఏదైనా ఫ్రూట్ కానీ. సో 99.9% ఏంటంటే మన కెమికల్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ, వ్యాక్స్, వాట్ ఎవర్ థింగ్ ఈజ్ ఏంటంటే ఆ షెల్ మీదే ఉంటుంది. సో మనం కనుక ఎందుకని చెప్తున్నానంటే కెమికల్, పెస్టిసైడ్ వస్తుంది అని చెప్పి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినడం ఆపేసి విటమిన్స్, మినరల్స్ అండ్ ట్యాబ్లెట్స్ వేసుకోవద్దని చెప్పడానికి. సో క్లియర్గా కనుక మనం ఆ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కనుక క్లీన్ చేసుకోగలిగితే యూ కెన్ ఈట్ ఇట్. అందులో పెద్ద మనం ఏమి ఆర్గానిక్కే తీసుకోవాలి, ఆర్గానిక్ టైపు, లేకపోతే కుదిరితే డైరెక్ట్గా వెళ్ళి రైతు దగ్గర కొనడం ఓకే, కానీ రైతు కూడా పెస్టిసైడ్ వాడాల్సిందే కదా, దిగుబడి కావాలి. ఇప్పుడు మీకు శ్రీలంక ఒక న్యూస్ చూస్తే లాస్ట్ 7 years 8 years బ్యాక్ వాళ్ళు కెమికల్స్ అన్ని బ్యాన్ చేసేసి న్యాచురల్ ప్రొడక్షన్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఏమైందంటే ప్రొడక్షన్ మొత్తం తగ్గిపోయి ప్రైసెస్ పెరిగిపోయి అన్నెసెసరీ కంటామినేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కెమికల్ యూస్ చేయకుండా పని అవ్వదు యాక్చువల్గా. ఇంత జనాలకి ప్రొడక్షన్ జరగకుండా సో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. మ్యాక్సిమం 99% ప్రాబ్లం రాదు. వ్యాక్స్ ఉన్న యాపిలే ఉంది, దాన్ని అసలు క్లీనింగ్ అనేది ఎట్లా చేస్తాము? అసలు అది ఎలా వెళ్ళిపోతుంది? మనం దాన్ని పొట్టు తీసేయాలా? జనరల్గా పీల్ ఆఫ్ చేస్తేనేమో దాంట్లో ఉన్న ఫైబర్ రాదు మేడం. అంటే 90% ఆ ప్రొడక్షన్ మొత్తం ఉండేది పీల్లోనే ఎక్కువ ఉంటుంది, లోపలంతా కార్బోహైడ్రేట్ అనమాట. ఫైబర్, కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ పీలే ఇంపార్టెంట్. పీల్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏం చేస్తారు జనరల్గా ఏంటంటే రన్నింగ్ వాటర్లో లేకపోతే వామ్ వాటర్లో, హాట్ వాటర్ మరిగే నీళ్ళలో వేయటం కాదు, జస్ట్ వామ్ వాటర్లో, రన్నింగ్ వామ్ వాటర్లో క్లీన్ చేస్తే సరిపోతుంది యాక్చువల్గా. ఎందుకంటే మనం ఏమంటున్నాం కదా వ్యాక్స్, దాన్ని వామ్ వాటర్లో చేస్తే ఆ వ్యాక్స్ లిక్విడ్ కింద కన్వర్ట్ అయ్యి క్లీన్ అయిపోతుంది. సో ఆ వామ్ వాటర్ క్లీన్ చేసిన తర్వాత మనం క్లాత్తో కానీ, టిష్యూ పేపర్తో కానీ కొంచెం రబ్లాగా చేస్తే పోతుంది మ్యాక్సిమం. కొన్నిసార్లు ఏంటంటే చేస్తారంటే ఈ బేకింగ్ సోడా విత్ వెనిగర్, సాల్ట్ యూస్ చేసి some 4:1% అని చెప్తారు. యాక్చువల్లీ డైటిషియన్ దే విల్ టెల్ గుడ్. సో ఆ కాంబినేషన్లో కూడా యూస్ చేసినా కూడా ఆ వ్యాక్స్ పోతుంది. జనరల్గా క్లీన్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసిన, సో ఇవన్నీ ఏమి లేవు మేడం. రన్నింగ్ వాటర్లో క్లీన్ చేసినా కూడా పోతుంది యాక్చువల్గా, కొంచెం వామ్ వాటర్. తర్వాత ఏంటంటే వ్యాక్స్ కాబట్టి అది వామ్ వాటర్ టచ్ అవ్వగానే కొంచెం లిక్విడ్ ఫామ్లో మారుతుంది కాబట్టి మనం ఏదైనా క్లాత్తో కొంచెం రబ్ చేస్తే పోతుంది. అంతేగాని పీల్ ఆఫ్ చేస్తాం జనరల్గా. పీల్ ఆఫ్ చేస్తే న్యూట్రిషన్ వాల్యూ పోతుంది. తెలియక అది తింటే ఏమవుతుంది? జనరల్గా వ్యాక్స్ తింటే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది మేడం. అంతకు మించి కొత్తగా మ్యాక్సిమం ఏం చేస్తారు, పెట్రోలియం టైప్ ఆఫ్ జెల్లీస్ యూస్ చేస్తారు. లైక్ మన వ్యాజిలిన్ కూడా అదే కదా, మన ఫేషియల్స్, వ్యాజిలిన్స్ అన్నీ కూడా పెట్రోలియం ప్రొడక్ట్సే. సో అవి తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. బట్ జనరల్గా చూసుకుంటే పర్ ఇండియన్ కానీ మన ఇంట్లో కానీ ఆన్ అన్ యావరేజ్ మంత్లీ 1-2 యాపిల్స్ కన్నా ఎక్కువ తినం జనరల్గా. ఏదో తినాలి అనుకుంటే ఎవ్రీ 3rd day తినొచ్చేమో కానీ ఇన్ జనరల్గా
తక్కువే తింటాము. హ్మ్. లేకపోతే ఒకరోజు యాపిల్, ఒకరోజు బనానా, ఒకరోజు సమ్ ఫ్రూట్స్ వస్తాయి కదా! ఇండైజెషన్ ప్రాబ్లమ్ తప్ప సెపరేట్‌గా ఏం ప్రాబ్లమ్ ఏమి రాదు. డాక్టర్ గారు అంటే జనరల్‌గా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ఒక విషయం ఏంటంటే, యాపిల్‌ని ఉడకబెట్టి తీసుకుంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అసలే ఉండదు. పూర్తిగా తగ్గిపోతది. ఒక మందులాగా పనిచేస్తదని. అవునా? జనరల్‌గా స్టీమ్ చేసినా, ఉడకబెట్టినా అంటే ఇట్స్ డైజెస్టిబుల్ కోసం చేస్తారు మనం యాక్చువల్‌గా. హ్మ్. అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి హ్మ్. చిన్న పిల్లలకి అట్లా చేస్తామనమాట. హ్మ్. కాకపోతే మనము అలా చేస్తే దాని ప్యూర్ న్యూట్రిషన్ వాల్యూ పోతది యాక్చువల్‌గా. హ్మ్. మనం ఉడకబెట్టి తినేది వెజిటబుల్, హ్మ్. డైరెక్ట్‌గా తినేది ఫ్రూట్. అది హ్మ్. ఆల్రెడీ డిఫరెన్షియేషన్ ఉంది. హుహు. అంటే అలా చేశారు కాబట్టి అది ఫ్రూట్స్, వెజిటబుల్స్ అయ్యాయి యాక్చువల్లీ. సో, జనరల్‌గా ఉడకబెట్టినా, స్టీమ్ చేసినా జనరల్‌గా న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి. హ్మ్. బట్ ఈజీగా డైజెస్ట్ అవుతది. సో, ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్ ఉందో లైక్ ఓల్డ్ పీపుల్ గానీ, చిన్న పిల్లలు గానీ, హ్మ్. వాళ్ళకి ఉడకబెడితే ఓకే గానీ, హ్మ్. బట్ యాస్ ఎ నార్మల్ పర్సన్స్ అయితే మాత్రం సెపరేట్‌గా ఉడకబెడితే ఏదో న్యూట్రిషన్ కొత్తదేం రాదు మేడం. హ్మ్. అందులో ఉన్నదే వస్తది. ఇంకా హీట్ వల్ల కొంచెం హ్మ్. తగ్గుతది యాక్చువల్‌గా. ఎందుకు కొంతమంది ఏదైనా ఒక ఫ్రూట్ తిన్నా, కొన్ని రకాల వెజిటబుల్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందని చెప్తూ ఉంటారు. మనం జనరల్‌గా ఏంటంటే అలెర్జీ అని చెప్తాం. ఫుడ్ హ్మ్. అలెర్జీ అని చెప్తాం హ్మ్. మేము యాక్చువల్‌గా. సో, కొంతమందికి ఏంటంటే కొన్ని టైప్ ఆఫ్ పల్సెస్ తీసుకుంటే అంటే జనరల్‌గా అబ్జర్వ్ చేసేదేంటంటే కొంతమందికి గోంగూర టైపు, హ్మ్. బెండకాయ తిన్నా కూడా హ్మ్. లైక్ దురదలు రావటం హ్మ్. జరుగుతది. దట్ ఈస్ అలెర్జీ అనమాట. హ్మ్. వాళ్ళకి ఆ ప్రొడక్ట్ పడదు. హ్మ్. అంతే తప్పించి మనం యునానిమస్‌గా ఇది తింటే మీకు గ్యాస్ ప్రాబ్లమ్ వస్తదని దట్ ఈస్ రాంగ్ హ్మ్. యాక్చువల్‌గా. కొంతమందికి కొన్ని ప్రొడక్ట్స్ తింటే హ్మ్. కొంతమంది నాకు చాలామంది చెప్పేదేంటంటే బనానా తింటే కొంతమందికి ఫ్రీ మోషన్ అవుతది. హ్మ్. కొంతమందికి బనానా తింటే ఫ్రీ మోషన్ అవ్వదు. హ్మ్. సో, అది ఆ పర్సన్‌కి సంబంధించిన మ్యాటర్ అనమాట. హ్మ్. అంతే తప్పించి యునానిమస్‌గా ఒక్క ప్రొడక్ట్ ఒకళ్ళకే అనేది దట్ ఈస్ రాంగ్. ఎప్పుడైనా కానీ ఫ్రూట్స్ విషయానికొస్తే ఇప్పుడు బనానానే ఉంది. దాన్ని సెమీ రైప్ అన్నా, ఫుల్లీ రైప్ అన్నా ఎట్లా తినాలి? పూర్తిగా పండింది తినాలా? ఎట్లా ఏది మంచిది గట్టుకి? గట్టికి ఏదైనా సరే నార్మల్ రైపెన్ మ్యామ్. అంటే హ్మ్. స్టాండర్డ్‌గా మనం చెప్తారు గదా! ఆ! లైక్ దోరగా ఉన్నదనో వాటెవర్ ఆ! థింగ్ ఈస్. కొన్ని ఫ్రూట్స్ ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు బెటర్‌గా ఉంటది. హ్మ్. కొన్ని బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మీరు అదే బనానాని బాగా మగ్గిన తర్వాత తింటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ వస్తది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్టీరియాతో దాని డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది యాక్చువల్‌గా. ఓహ్! మీరు ఒక బనానాని ఒక 1 డే బయట మనం తింటే బానే ఉంటది. ఆహా! మనం తినకుండా 1 డే మీరు పక్కన పెట్టారనుకోండి, హ్మ్. బాక్టీరియా డైజెషన్ స్టార్ట్ చేస్తది. స్మెల్ వస్తదనమాట హ్మ్. యాక్చువల్‌గా. సో, కంప్లీట్‌లీ రైపెన్ ఇంకా అసలు అవునని దట్ ఈస్ హ్మ్. నాట్ కరెక్ట్ యాక్చువల్‌గా. ఓకే. సెమీ రైపెన్ ఆర్ రైపెన్. అలాగని పచ్చిగా తింటే మనకు అరగదు. అవును. అలా ఇప్పుడు కాకుండా చాలామంది మంచిది వెజిటబుల్స్ చానా మంచిది అని ఇప్పుడు కెమికల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు క్లీన్ చేసుకొని వాడుకోమన్నారు అంతవరకు ఓకే. పచ్చి వెజిటబుల్స్ కూడా తింటూ ఉన్నారు. పచ్చి వెజిటబుల్ జ్యూసెస్ కూడా తీసుకుంటూ ఉన్నారు. మంచివేనా నిజంగా డాక్టర్ గారు? జనరల్‌గా మనకి వెజిటబుల్స్ అనేవి ఫ్రూట్స్ పచ్చిగా డైజెస్ట్ అవుతది. హ్మ్. ఎనీ ఫ్రూట్ మీకు డైజెస్ట్ అవుతది. వెజిటబుల్స్ అనే దాంట్లో ఏంటంటే మోర్ ఫైబర్ ఉంటది హ్మ్. యాక్చువల్‌గా. ఆ హ్మ్. షెల్ కూడా చూస్తే ఇప్పుడు మీరు బీరకాయ కానీ ఏం చూసుకున్నా హ్మ్. షెల్ అనేది చాలా టఫ్‌గా ఉంటది. హ్మ్. నెక్స్ట్ లోపల లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటది యాక్చువల్‌గా. హ్మ్. వెజిటబుల్స్ అన్నిట్లోనూ ఫైబర్ ఉంటది. అది కుక్ చేసినప్పుడే మీకు సగం డైజెషన్ స్టార్ట్ అవుతది హ్మ్. యాక్చువల్‌గా. అంతేగాని మొత్తం కుక్ చేసేస్తే కాదు. హ్మ్. కుక్ చేసినప్పుడే సగం డైజెషన్. అది మనం తిన్న తర్వాత డైజెస్ట్ అవుతది. హ్మ్. న్యూట్రిషన్ వాల్యూ అనేది పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువుంటది. హ్మ్. అట్లాగని అది మనం తింటే అది డైజెస్ట్ అవ్వకపోతే హ్మ్. మనకి యూజ్ ఏముంది? అవును. బీరకాయలో సపోజ్ మనకు 100 గ్రామ్స్ మంచివున్నాయి. హ్మ్. 100 గ్రామ్స్ వెరీ గుడ్ హ్మ్. థింగ్ ఉంది. మనకది అరగకపోతే, డైజెస్ట్ అవ్వకపోతే అది 100 గ్రామ్స్ ఉంటే మనకేంటి? 100 హ్మ్. గ్రాములు అవును. ఎక్కువుంటే మనకేంటి? అవును. సో, డైజెస్ట్ అవ్వాలంటే వెజిటబుల్స్ హాస్ టు కుక్. హ్మ్. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నాను. ఈ పెస్టిసైడ్స్ కొట్టిన ఈ వెజిటబుల్స్ తీసుకుంటే కోలన్ క్యాన్సరు అలా వస్తదా? జనరల్‌గా పెస్టిసైడ్స్ అన్నిట్లో ఏంటంటే మనకి హెవీ మెటల్స్ అని చెప్తారు మనకి. హ్మ్. లైక్ లెడ్, కాడ్మియం ఇవన్నీ హెవీ మెటల్స్ బేస్డే కెమికల్స్ ఉంటాయి హ్మ్. యాక్చువల్‌గా. మెటల్ పాయిజనింగ్ అవుతదనమాట. హ్మ్. సో, మెటల్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతదంటే ఫస్ట్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే కార్డియాక్ ఇష్యూస్ వస్తది. హ్మ్. మూడోది ఏంటంటే మెటల్స్ మన లోపల ఉన్న మెటబాలిజంని డ్యామేజ్ చేస్తాయి. హెవీ మెటల్స్ అంటారు. ఈవెన్ సోడియం అవి కూడా మెటల్సే. హ్మ్. కానీ ఈ హెవీ మెటల్స్ ఏదైతే హ్మ్. లెడ్, కాడ్మియం ఇవన్నీ ఉన్నాయో అవి లోపల ఉన్న టిష్యూ యొక్క రీజనరేటివ్ కెపాసిటీని డ్యామేజ్ చేస్తది. హ్మ్. డ్యామేజ్ చేయంగానే మనకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటదనమాట. ఓకే. క్యాన్సర్స్ వస్తాయి. క్యాన్సర్స్ వచ్చే హ్మ్. ఛాన్సెస్ ఎక్కువుంటది. అంటే పొట్టలో ఏంటంటే క్యాన్సరే వస్తది. రెగ్యులర్‌గా తీసుకునే వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు మీకు లెడ్ ఎక్కడి నుంచి వస్తది? మన సాయిల్ నుంచి వస్తది హ్మ్. యాక్చువల్‌గా. ఫిష్ నుంచి వస్తది. హ్మ్. అంటే ఫిష్‌కి ఎక్కడి నుంచి వచ్చింది? ఫిష్‌లో తయారవ్వదు లెడ్ అవును. ఎప్పుడు. వాటర్‌లో నుంచి వస్తది. హ్మ్. సో, రెగ్యులర్‌గా మనము లెడ్‌కి సంబంధించిన పాయిజనింగ్ చేసుకున్న లైక్ ఫిష్ తింటున్నామండి. హ్మ్. లైక్ సీ ఫిష్ హ్మ్. లెడ్‌తో అయింది. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే మన చెరువుల్లోది
నార్మల్గా ఉమ్, వాళ్ళు యూజ్ చేయకుండా అయితే అవ్వదు కదా, పని అయితే అవ్వదు కదా. అవును. బై డిఫాల్ట్ పెస్టిసైడ్స్ వాడకుండా ఉమ్, కోడికి సంబంధించినవి వాడకుండా అవ్వదు కదా, అందులోంచి లెడ్ వస్తుంది. ఉమ్, మీరు రెగ్యులర్గా ఒకే ఫుడ్ ఫిష్ తింటే హార్ట్కి మంచిది, ఫిష్ ఆయిల్ హార్ట్కి మంచిది. మీరు రెగ్యులర్గా తీసుకుంటే లెడ్ వస్తుంది లోపలికి. సో టూ డేంజర్. దట్ ఈస్ అ టూ డేంజర్. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్లే న్యూట్రిషన్ చూడాలా, లేకపోతే దాంట్లో ఉన్న హెవీ మెటల్స్ చూడాలా, పెస్టిసైడ్స్ చూడాలా, ఇదే మ్యాటర్ అవుతుంది. అదే మ్యాటర్ ఏంటంటే మేడం, రోజు అదే తింటే మ్యాటర్ అవుతుంది మ్మ్. మేడం. రోజు ఎప్పుడు కూడా ఒకటే ఐటమ్ని కంటిన్యూస్గా ఒకటే చేయటం అనేది ఇట్స్ రాంగ్ వే. ఉమ్, మీరు ఇప్పుడు నాన్ వెజ్ తీసుకున్నాను అనుకోండి, వీక్లీ 2 times దట్ ఈస్ ఎనఫ్. ఉమ్, అందులో ఒక రోజు చికెన్ తింటే నెక్స్ట్ టైం మటన్, లేకపోతే ఒక రోజు చికెన్ అంటే ఒక రోజు ఫిష్. ఉమ్, లేదండి ఒకళ్ళు చెప్తారు ఫిష్ తింటే మీకు చాలా బాగుందంటే, రోజు నేను ఫిష్ తింటే బాగుంటుందా? ఉమ్. కొంతమంది అయితే వెయిట్ లాస్ అవ్వడానికి రోజు ఫిషే తింటారు. అంటే నాకు తెలిసిన కొంతమంది వెయిట్ లాస్ అయ్యారు కానీ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి వాళ్ళకి. జనరల్గా వెయిట్ అనేది అందరికి ఏంటంటే, మీరు హెల్దీగా ఉన్నారా అన్హెల్దీగా ఉన్నారా అనేది అందరం చెప్పేది ఏంటంటే వెయిట్. ఉమ్, లైక్ మీరు బాగున్నారా బాగాలేదన్న దానికి మన ఫేస్, బ్రౌన్ కలర్, వైట్, నెక్స్ట్ హెయిర్ ఎలా ఉంది, బట్టతల ఉందా లేదా అనేది మనం ఎలా అయితే డిసైడ్ చేస్తున్నామో, ఉమ్, మీరు హెల్దీ ఉన్నారా హెల్దీ లేరా అని చెప్పడానికి వెయిట్ అనేది ఒక క్రైటీరియా పెట్టుకోవడం అనేది వెరీ బ్లండర్. ఉమ్, లావుగున్న అతను తన పని తను చేసుకుంటాడు, Hmm. సన్నగున్న అతను తన పని తను చేసుకోలేదు అనుకోండి, దట్ మీన్స్ ఈ సన్నగున్న అతనే డిసీజ్ పర్సన్. ఉమ్, అందుకే మేము ఏం యూజ్ చేస్తామంటే మేడం, మాల్ న్యూట్రిషన్ అంటాం అనమాట. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే, వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నా తప్పే, ఉమ్, అండర్ వెయిట్ ఉన్నా తప్పే. దేనికి? మీ ఏజ్కి సంబంధించింది. సపోజ్ మీ ఫాదరు మదరు ఎంత వెయిట్ అయితే ఉంటారో ఆన్ అన్ యావరేజ్గా ఆయన హైట్ మీకు వస్తుంది, ఆబ్వియస్లీ ఆయన వెయిట్ కూడా మీకే వస్తుంది. ఉమ్, కాకపోతే ఏంటంటే అది పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అవుతుంది. సో Hmm. అంతేగాని మీరు వెయిట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఉమ్, డిసీజ్ ఉందని రోగాలు ఉన్నాయి అనేది Hmm. నవ్వుకోవడానికి బాగుంటుంది, కానీ ఉమ్, వెయిట్ అనేది జస్ట్ నెంబర్ అంతే. అంతే తప్పించి యాక్టివిటీ బాగుంటే వెయిట్ ఎక్కువ ఉన్నా తప్పులేదు. Hmm. మన వాళ్ళు ఏం చేస్తారంటే వెయిట్ని పట్టుకుంటాం. అవును డాక్టర్ గారు, బరువు ఎక్కువ ఉంటే డయాబెటీస్ వస్తుంది, బీపీ వస్తుంది, క్యాన్సర్లు వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, ఇవన్నీ చెప్తున్నారు కదా. బరువు ఎక్కువ అనేది మనం నెంబర్స్ బట్టి, ఇప్పుడు మీరు ఐడియల్ బిఎంఐ అని చెప్తారు మనం, అంటే బాడీ మాస్ ఇండెక్స్ మీ హైట్ని బట్టి డిసైడ్ అవుతుంది యాక్చువల్గా. అదేంటంటే మనకి 25 to 30 అనేది ఓకే. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం బాడీ మాస్ ఇండెక్స్ మారుతుంది. మన హైట్ అలాగే ఉంటుంది, మన బాడీలో ఉన్న మజిల్ తగ్గుతుంది, ఫ్యాట్ వస్తూ ఉంటుంది. సో ఒక 30 వరకు దట్ ఈస్ ఓకే. మీరు 30 అబోవ్ దాటేసిన తర్వాత కూడా సేమ్ డైలాగ్స్ చెప్తా అంటే కరెక్ట్ కాదు యాక్చువల్గా. అంటే ఒబిసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది, కానీ ఏ వెయిట్కి వస్తుంది అంటే 30 అబోవ్ దాటిన తర్వాత. బిఎంఐ వెయిట్ని మనం కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే మన హైట్ని బట్టి. సో ఓవర్ వెయిట్ ఒబీస్ అయితేనే డయాబెటీస్ వస్తుంది. అట్లా కానీ మీరు మొత్తం తగ్గించుకొని నేను ఇంకా వెయిట్ లాసే చేస్తానని చెప్తే వెయిట్ తగ్గుతారు, కానీ న్యూట్రిషన్ వాల్యూస్ వెళ్ళవు. న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడ వెళ్తాయి డాక్టర్ గారు? ఎవరికి గట్టే సరిగా లేదు, గట్ హెల్త్ బాగాలేకపోతే అసలు న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ ఉండదని కూడా అబ్జర్ప్షన్ చెప్తున్నారు. ఉంది. మరి గట్ హెల్త్ బాగుండాలంటే అన్నీ తినాలి కదా మేడం. కార్బ్స్ తినాలి, ఫైబర్ తినాలి, వాటర్ తీసుకోవాలి, కర్డ్ ఉండాలి, గుడ్ బ్యాక్టీరియా వెళ్ళాలి. ఏమీ లేకుండా మన గట్ బాగుండాలని నేను ఫిష్ తింటానంటే, మీరు ఫాస్టింగ్లో ఉండి వెయిట్ లాస్ చేస్తే ఎన్ని రోజులు చేస్తారు అనేది మా క్వశ్చన్ యాక్చువల్గా. Yes. మీరు ఫాస్టింగ్లో ఉన్నారు, షుగర్ వాల్యూ తగ్గుతుంది, ఎన్ని రోజులు చేస్తాం అట్లాగా? దాంతోపాటు మినరల్స్ కూడా పోతాయి. ఒకసారి మినరల్స్ పోతే మెటబాలిజం ఆగిపోయిందంటే మీరు ఎంత ఫిష్ తిన్నా వెయిట్ పెరుగుతూనే ఉంటారు యాక్చువల్గా. ఇప్పుడు విటమిన్స్, మినరల్స్ ఇవి సింథటిక్ తీసుకున్నప్పుడు అవి అవి అందవా శరీరానికి? జనరల్గా మనం ఏదైతే సింథటిక్ తీసుకున్నామో వితౌట్ ప్రిజర్వేటివ్స్ అవ్వదు మేడం, ప్రిజర్వేటివ్స్ చేయాల్సిందే. అవును. దానివల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుంది ఫస్ట్. మ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదైనా మనకి సప్లిమెంట్ లాగా పనిచేయాలన్నమాట. జీవితాంతం నేను టాబ్లెట్లే వేసుకుంటానంటే దట్ ఈస్ అ రాంగ్ వే. మ్మ్. ఎందుకంటే అది కెమికలే కదా, ఇట్ ఈస్ ఆల్సో కెమికల్ ప్రోడక్ట్. అదేమో న్యాచురల్గా వచ్చిన ప్రోడక్ట్ కాదు. కెమికల్ ప్రోడక్ట్ మన బాడీ అబ్జార్ప్షన్ ఎలా చేసుకోవాలనేది రూల్ లేదు. మ్మ్. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి 1000 years నుంచి తెలీదు కదా. చూసుకుంటే మ్మ్. మన బాడీకి తెలియదు కెమికల్ ఎలా అబ్జర్వ్ చేసుకోవాలనేది. మ్మ్. సో ఎంత వస్తే అంత అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మ్మ్. చాలాసార్లు ఓవర్ డోస్ అవుతుంటాయి అనమాట మ్మ్. యాక్చువల్గా. సో కంటిన్యూస్గా విటమిన్ టాబ్లెట్స్, మినరల్ వేసుకోవడం అనేది వెరీ రాంగ్ వే. అసలు సివియర్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది, బ్లోటింగ్ వస్తుంది, తినడానికి ఉండదు. మనిషి తినడానికి లేకపోతే టాబ్లెట్స్ వేసుకుంటే ఏమొస్తుంది? అసలు గ్యాస్ట్రైటిస్ అసలు ఇది ఎట్లా డిఫైన్ చేస్తారో ఏంటో, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి గ్యాస్ట్రైటిస్ ఉంది అన్నట్లు చెప్తాము? జనరల్గా అందరూ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అంటే మన లే పర్సన్లో గ్యాస్ ప్రాబ్లం,
మా టెక్నికల్ వర్డ్ గ్యాస్ట్రైటిస్, హ్మ్. ఎండోస్కోపీ వాళ్ళు చేస్తే అల్సర్. హ్మ్. ఇవన్నీ సేమ్ మీనింగ్. ఓ అంతేనా? అంతే మేడం, ఆ, సేమ్. ఇప్పుడు మీరు ఎండోస్కోపీ చేయించుకుంటే ఎనీ గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్‌కి ఆ, ఎండోస్కోపీ చేస్తే ఆ, లోపల అల్సర్ ఉంటది. ఉమ్, మన గ్యాస్ ప్రాబ్లము, మేము గ్యాస్ట్రైటిస్, నేను రాసే గ్యాస్ట్రైటిస్, ఎండోస్కోపీ చేసినప్పుడు అల్సర్, అన్నిటికి సేమ్ మీనింగ్, సేమ్ సివియారిటీ. ఉమ్, సివియారిటీ ఏం పెరగదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది, సార్ లోపల అల్సర్స్ ఉన్నాయి సార్, ఇంకా అయిపోయినట్టేనా? ఉమ్, నువ్వు చెప్పే ప్రాబ్లం ఏంటి? ఇది సేమ్. ఉమ్, జనరల్‌గా అందరూ చెప్పేదేంటంటే, సార్ తిన్నది అరగట్లేదు. దట్ ఈస్ ద కామన్ వర్డ్ గ్యాస్ ప్రాబ్లమ్ అనమాట. ఓకే. తిన్నది అరగట్లేదు. కొంచెం తిన్నా పొట్ట టైట్ అయిపోతుంది. ఉమ్, ఎప్పుడు బెలూన్‌లాగా ఉబ్బిపోతుంది. ఉమ్, నెక్స్ట్ ఏంటంటే నాసియా ఫీలింగ్, తినాలి అనిపించట్లేదు. ఉమ్, అప్పుడప్పుడు బెల్చింగ్ అంటే బాగా బ్లోటింగ్ లాగా. ఉమ్, మనము గ్యాస్ తేన్పులు అంటాం గదా! ఉమ్, అవి తక్కువ మందికే వస్తది ఉమ్, యాక్చువల్‌గా. మూడోది ఏమొస్తదంటే మోషను కాన్‌స్టిపేషన్ ఉమ్, వస్తదనమాట. కొంతమందికి ఒక వామిటింగ్స్ వస్తది. అంటే కాంప్లికేట్ అయితే వామిటింగ్ వస్తది. ఈ ఉమ్, వామిటింగ్ కూడా ఏంటంటే తిన్న వెంటనే అయిపోతది. ఉమ్, బాడీ తీసుకోదు కాబట్టి. ఉమ్, ఇవన్నిటికి ఒకటేది గ్యాస్ ప్రాబ్లమ్. ఉమ్. గ్యాస్ పొట్ట ఎట్లా ఉంటది? గ్యాస్ పొట్ట ఫుల్ బెలూన్ మన ఉమ్, నార్మల్ బెలూన్, చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్ కంప్లీట్‌గా మీరు పొట్టను బెలూన్ పక్కన పెట్టుకుంటే సేమ్ ఉంటది. ఉమ్, అంటే పై పొట్ట, కింద పొట్ట 2 కూడా ఒకటేసారి ఉబ్బుతాయన్నమాట. ఉమ్. దాన్నే గ్యాస్ పొట్ట వస్తది. ఏమైనా తిన్న వెంటనే ఉబ్బుతుందా లేదంటే ఎప్పటికీ ఉబ్బే ఉంటుందా? ఎప్పటికీ ఉబ్బే ఉంటది. ఉమ్, దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం తిన్నా అతనికి టైట్ లాగా ఉండి ఉబ్బిపోతది. ఉమ్, ఉబ్బిపోయిన తర్వాత ఒక 1, 2 డేస్ అలా అనిపిస్తది. ఉమ్, సడెన్‌గా ఆటోమేటిక్‌గా అదే తగ్గిపోద్ది. ఎందుకంటే ఈ 2 డేస్ మనం బాగా డైట్ చేస్తాం గదా! ఉమ్, డైట్ కాన్షియస్ చేస్తాం గదా! ఉమ్, సో, గ్యాస్ ప్రాబ్లమ్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. ఉమ్, ఫ్లాట్ అయిపోతదనమాట. సో, ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నోడైతే తగ్గకూడదు పొట్ట. ఉమ్, గ్యాస్ ఉన్న వాళ్ళకేంటంటే 3 రోజులు, 2, 3 డేస్ అనుకోండి. 2, 3 డేస్ కొంచెం పొట్ట టైట్ ఉంటది. ఉమ్, తర్వాత స్లోగా తగ్గిపోతది. ఉమ్. మళ్ళీ ఎప్పుడైతే డైట్ ఎట్లా పడితే అట్లా తినడం మొదలు పెడతాడో మళ్ళీ ఉబ్బిపోతదనమాట. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే గోరువెచ్చని నీళ్ళు తాగితే బాగా రిలీఫ్ వస్తది అంటారు. నిజమేనా డాక్టర్ గారు? జనరల్‌గా గోరువెచ్చని నీళ్ళు మన నాలుక దాటిన తర్వాత ఉమ్, అవి నార్మల్ రూమ్ టెంపరేచర్‌కి వెళ్ళిపోతది మేడం. అయ్యో. మీరు గోరువెచ్చని తాగండి, లేకపోతే మంచిగా కాలే నీళ్ళు తాగండి. మన నాలుక దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా అన్నీ సేమ్ టెంపరేచర్‌లోకి వెళ్ళిపోతది. ఉమ్, వెళ్ళిపోతేనే కిందకి దిగుతది. ఉమ్, మరీ హాట్ తాగితే ఎలాగో కాలిపోతది, అది వేరే ఉమ్, విషయము. గోరువెచ్చని నీళ్ళతో ఏమవుతది అంటే మనకి సెన్సేషన్ క్రియేట్ చేస్తదనమాట. ఉమ్, అంటే హాట్ కదా! వార్మ్‌గా ఉంటది ఉమ్, కాబట్టి మన బాడీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మూవ్‌మెంట్ చేస్తది. అంటే ఉమ్, స్టమక్, ఇంటెస్టైన్స్ అన్నీ మూవ్ అవుతాయన్నమాట. ఉమ్, అందుకే గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత చాలా మందికి మోషన్ ఎళ్ళాలన్న ఫీలింగ్ వస్తది ఉమ్, యాక్చువల్‌గా. ఇప్పుడు స్మోక్ చేసేది కూడా అంతే. ఆ స్మోక్ చేసిన తర్వాత నికోటిన్ వల్ల ఉమ్, అతనికి మూవ్‌మెంట్ వస్తది. మూవ్‌మెంట్ ఉమ్, అంటే మోషన్ మూవ్‌మెంట్ వస్తది. ఉమ్. అంతే తప్పించి సెపరేట్‌గా గోరువెచ్చని నీళ్ళు తాగితేనే ఏదో డైజెషన్ అయిపోతది అట్లేం లేదు. పొట్ట బాగా పట్టేసినట్లుగా అంటే అది ఒక ఫ్రీజింగ్ మూమెంట్ లాగా అనిపిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు అసలు? పొట్ట బాగా పట్టేసింది సడెన్‌గా అంటే 1, 2 డేస్‌లోనే పొట్ట బాగా పట్టేసింది, టైట్ అయిపోయింది ఉమ్, అంటే అది గ్యాస్ ప్రాబ్లమ్ మేడం. మొత్తం పొట్ట అలాగే ప్రెగ్నెన్సీ, ఉమ్, 9థ్ మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు పొట్ట ఉమ్, ఎట్లా ఉంటదో సేమ్ అదే ఉంటదనమాట. దానికి గ్యాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మొత్తం పొట్టంతా పట్టేసినట్టు ఉమ్. ఉంటది. వాళ్ళకి మోషన్ అంతా బాగానే వెళ్తది. అదేం ప్రాబ్లమ్ లేదు. మోషన్ కూడా సరిగ్గా ఎళ్ళట్లేదంటే మనం డౌట్ పడాలి. లోపల ఏదైనా బ్లాక్ అయిపోయిందేమో. ఏం చేయాలి డాక్టర్ గారు? అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తే ట్రీట్ చేయించుకోవాలా? అంటే దాని అంతటికి అది తగ్గిపోతుందా? జనరల్‌గా మన కంప్లెయింట్ బేస్డ్ మ్యామ్ ఇదంతా. ఉమ్, బేసిక్‌గా సపోజ్ మీరు బాగా సఫర్ అవుతున్నారనుకోండి. ఉమ్, సఫర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. టాబ్లెట్స్, సిరప్ యూజ్ చేసుకుంటే మీ గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గుతది. ఉమ్, ఇమ్మీడియేట్‌గా అంటే ఏదో ఈనో గాని, సోడా గాని తాగితే కొంచెం తగ్గుతది. ఉమ్. అవేం ఈనో, సోడా కంటిన్యూ చేయడం కుదరదు. అంటే జనరల్‌గా కూడా అట్లా పట్టేసి ఉన్నప్పుడు సోడా తీసుకోవచ్చా? అంటే ఇమ్మీడియేట్ రిలీఫ్ కావాలంటే జనరల్‌గా ఉమ్, సోడా యూజ్ చేస్తారు మేడం ఉమ్, యాక్చువల్‌గా. ఈవెన్ ఈనో గాని, సోడా గాని ఉమ్. ఇమ్మీడియేట్ రిలీఫ్ 1 మినిట్, 2 మినిట్స్‌లో అవును. రిలీఫ్ కావాలంటే యూజ్ చేస్తారది. ఉమ్, మనం కాపోతే కంటిన్యూ‌గా యూజ్ చేసినప్పుడు డ్యామేజ్ ఎక్కువ జరుగుతది. ఉమ్, సో, మెడికల్లీ ఇండికేటెడ్ అయితే కాదు. ఉమ్, బట్ జనరల్‌గా దాని రియాక్షన్ ప్రకారం ఏంటంటే ఇమ్మీడియేట్ రిలీఫ్ అయితే వస్తది. ఉమ్, తర్వాత మాత్రం మళ్ళీ పెరుగుతది సైజు. ఉమ్, సో, మనం సఫర్ అవుతుంటే ట్రీట్మెంట్ యూజ్ చేయమని చెప్తాం. ఉమ్, లేదు కొంచెమే ఇబ్బంది ఉందంటే డైట్‌తో మేనేజ్ చేయమని ఉమ్. చెప్తాము. డైట్‌తో మేనేజ్ చేయొచ్చా? అంటే మన సఫర్ బట్టి మేడం. ఇప్పుడు ఉమ్, సపోజ్ మీరు పొట్టంతా టైట్‌గా ఉంది. మీరు ఏ ఉమ్. డైట్ చేసి మేనేజ్ అదే చేస్తారు? కదా. మీరు డిస్కంఫర్ట్‌గా ఉన్నారు. రూమ్‌లో అసలు కష్టమవుతుంది. ఉమ్, నడవడమే కష్టమవుతున్నప్పుడు, ఉమ్, సఫర్ అవుతున్నప్పుడు మాత్రం మెడికేషన్స్. ఉమ్. లేదు మేనేజబుల్ అంటే డైట్‌తో మేనేజ్ చేస్తాం. బిర్యానీ, నాన్ వెజ్, జంక్ ఫుడ్స్ ఎప్పుడు రెగ్యులర్‌గా తీసుకున్నప్పుడు ఏముండదు. ఒక్కొక్కసారి మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్ ఎందుకొస్తది?
జనరల్‌గా ఏంటంటే మనము కొన్ని రోజులు బాగా డైట్ చేసి సడెన్‌గా బింజ్ ఈటింగ్ చేస్తే వచ్చేస్తది. అలా కాకుండా కంటిన్యూయస్‌గా చేసినప్పుడు ఎక్కువ రోజులు చేసినా కూడా హ్మ్. ప్రాబ్లమ్ వస్తది. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే బయట స్పైసీ లేకపోతే సపోజ్ మీరు చాలామంది జోక్‌గా చెప్తాము. హ్మ్. ఎవరైనా డిన్నర్ ఆఫర్ చేశారనుకో, మనం జనరల్‌గా చెప్పేదంటే నేను లంచ్ కూడా చేయలేదు రెడీ ఉన్నానని హ్మ్. చెప్తాం. హ్మ్. అప్పుడేంటంటే ఎక్కువ తినేస్తాం. మన హ్మ్. కెపాసిటీ కన్నా దాటి తినేస్తాము. హ్మ్. అదేవిధంగా కార్బోనేటెడ్ డ్రింక్స్ హ్మ్. లైక్ సోడా కానివ్వండి, హ్మ్. కోలా కానీ వాటెవర్ థింగ్ ఈజ్ యూజ్ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎక్కువ వచ్చేస్తది. డాక్టర్ గారు, ఇప్పుడు పెళ్ళిళ్ళకి గానీ, ఎనీ ఫంక్షన్ గానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే చైనీసు ఏదో పేర్లు పెట్టేసి అది ఇది పెట్టేస్తూ ఉంటారు. డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ పెట్టిస్తూ ఉంటారు. అన్నీ అట్లా కాంబినేషన్ ఆఫ్ ఐటెమ్స్ అన్నీ తినొచ్చా? జనరల్‌గా శాండ్‌విచ్ అంటే ప్రాబ్లమ్ అవుతది మనకి. హ్మ్. ఎందుకంటే ఒకటేమో ఫుల్ కుక్డ్ ఉంటది. శాండ్‌విచ్ గాదు చైనీస్. మనకి శాండ్‌విచ్ లాగే అవుతది. మనం లోపలికెళ్ళిన తర్వాత అంతే కదా! శాండ్‌విచ్చే కదా! అదేంటంటే ఇండియన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే మొత్తం ఆ! ఫుల్ కుక్డ్ ఉంటది. ఆ! సో, డైజెషన్ ప్రాసెస్ ఒక రకంగా చేయాలి. ఆ! చైనీస్ టైప్ ఆఫ్ మిగతా ఫుడ్ ఏంటంటే హాఫ్ కుక్డ్ ఉంటదనమాట. అవును. మన డైజెషన్ ప్రాసెస్ మళ్ళీ డిఫరెంట్‌గా చేయాలి. హ్మ్. అంటే మీరు 2 ఫుడ్‌లు ఒకేసారి లోపలికి పంపిస్తే ఏ హ్మ్. ఫుడ్‌ని డైజెషన్ చేయడానికి ఇబ్బందవుతది. కన్‌ఫ్యూజ్ అవుతది. అందుకనేంటంటే మల్టిపుల్‌గా తిన్న వాళ్ళకి ఇబ్బందవుతది. ఇప్పుడు హ్మ్. సపోజ్ మీరు చూడండి హ్మ్. కంప్లీట్‌గా నాన్ వెజ్ తిన్న అతనికి ప్రాబ్లమ్ రాదు. హ్మ్. అదే రోజు. హ్మ్. కంప్లీట్ వెజ్ తిన్న అతనికి ప్రాబ్లమ్ రాదు. హ్మ్. కొంతమంది హడావుడి బ్యాచ్ ఉంటది. 2 హ్మ్. తింటారనమాట. అంటే 2 మిక్స్ చేసేసి వాడి ఇష్టం అనమాట. ఆ! తనకి ప్రాబ్లమ్ అవుతది యాక్చువల్‌గా. అంటే అదేమో డిఫరెంట్ వెరైటీ. ఇది డిఫరెంట్ కదా! రోటీ తింటారు. నూడిల్స్ ఇంకా తింటారు. మీరు బఫేలో పెట్టిన ప్రతి ఐటెమ్‌ని ఆ! టచ్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువ ఇబ్బందవుతది. హ్మ్. చాలా మంది ఏం చేస్తారంటే వాడికి ఏ ఐటెమ్ కావాలంటే అది తినేసేసి పక్కకెళ్ళిపోతాడు. హ్మ్. అతనికి ప్రాబ్లమ్ ఎప్పుడు రాదు. ఎందుకంటే ఫుడ్ వల్లే అనమాట. డైజెషన్ అంతా. హ్మ్. అంటే సెమీ కుక్డ్ ఏమో డైజెషన్ ఒక రకంగా చేయాలి. హ్మ్. ఫుల్ కుక్డ్ ఏమో ఒక రకంగా చేయాలి. మీరు 2 మిక్స్ చేసి లోపలికి పంపిస్తే శాండ్‌విచ్. దాని తర్వాత ఐస్ క్రీమ్ తింటే? ఐస్ క్రీమ్ ఈస్ ద షుగర్ టైప్ ఆఫ్ మేడం. ఆ! అది డైజెషన్ ప్రాసెస్‌లో రాదసలు ఆ! యాక్చువల్‌గా. ఏం ఇది చెయ్యదా డాక్టర్ గారు పొట్టనది? ఇది ఈజీగా అబ్జార్బ్ అయిపోతది మేడం. హ్మ్. అది జస్ట్ షుగర్ లోపలికెళ్ళిపోతది. యాడ్ అయిపోతది అంతే. హ్మ్. అదేమి ఆల్రెడీ మొత్తం కంప్లీట్‌లీ ప్రాసెస్డ్ ఫుడ్ అది. హ్మ్. కంప్లీట్‌లీ ప్రాసెస్ చేసిందనమాట. ఇంకా జస్ట్ మిల్క్ ఉంటది. అది ఆల్రెడీ డైజెషన్ మొత్తం చేసే ఉంటారు. హ్మ్. జస్ట్ షుగర్‌ని లిఫ్ట్ చేస్తది తప్ప దాంట్లో కొత్తగా డైజెషన్ అవ్వదు. హ్మ్. బట్ ప్రాబ్లమ్ ఏమవుతదంటే కొంతమందికి మిల్క్ డైజెస్ట్ అవ్వని హ్మ్. వాళ్ళకి హ్మ్. ఐస్ క్రీమ్స్ తిన్నప్పుడు లూజ్ మోషన్స్ అవుతాయి. అంతే. బికాజ్ ఆ మిల్క్ ప్రొడక్ట్ డైజెస్ట్ అవ్వదు. ఏదో సింపుల్‌గా చెప్పారు. ఎప్పుడైనా అట్లా డిన్నర్ హెవీగా చేసి ఆహ్, బాగా గ్యాస్ పట్టేసి అది గుండె నొప్పికి ఎళ్ళి ఊపిరాడని పరిస్థితి అట్లా వస్తదా డాక్టర్ గారు? బాగా హెవీగా తీసుకున్నప్పుడు మనకి లోపల గ్యాస్ అక్యుములేట్ ఎక్కువైపోయి హ్మ్. మనకి డయాఫ్రామ్ అని ఉంటుంది. మన హ్మ్. హార్ట్ కింద ఒక డోర్ లాగా వస్తదనమాట. హ్మ్. అంటే రూమ్ లాగా అనుకోండి. హ్మ్. ఈ స్టమక్ ఎప్పుడైతే బాగా ఎక్స్‌పాండ్ అవుతదో, హ్మ్. ఆ డయాఫ్రామ్‌ని ప్రెస్ చేస్తది. ప్రెస్ చేయంగానే మనకి హార్ట్ మీద ప్రెషర్ పడతదనమాట. హ్మ్. ఇంకొకటేంటి అంటే మనకి గాలి కూడా అంతే కదా! హ్మ్. పక్కనే లంగ్స్ ఉంటాయి. హ్మ్. ఈ ఏదైతే స్టమక్ డయాఫ్రామ్‌ని పుష్ చేస్తదో, హార్ట్‌కి ఇబ్బందవుతది. లంగ్‌కి ఇబ్బందవుతది. హ్మ్. సో, నిజంగా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకన్నా గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఫీల్ అవుతుంటారు అవును. యాక్చువల్‌గా. అంటే ఏదో పట్టేసింది, ఇంక హ్మ్. అయిపోయింది, పోయిందని. హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినోడికి ఏంటంటే 1 మినిట్ ఆర్ 30 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండదు ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. హ్మ్. ఈ గ్యాస్ వాళ్ళకేంటంటే 3, 4 అవర్స్ ఉంటది. సో, హ్మ్. వీడెక్కువ సఫర్ అవుతాడు వాడికన్నా యాక్చువల్‌గా. డాక్టర్ గారు, జనరల్‌గానే ఇప్పుడు మీరెప్పుడు చెప్తుంటారు గట్ హెల్త్ బావుండాలి ఇట్లాగా. అంటే అసలు ఆ పొట్ట ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే ఏం టెస్ట్ ఉంది? జనరల్‌గా గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకెవరైనా వస్తే మనము ఎగ్జామినేషన్ చేస్తాం. హ్మ్. హిస్టరీ అడుగుతాము. కంప్లెయింట్ హిస్టరీ. హ్మ్. ఫుల్‌గా ఏముంది? మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది. ఏదైనా ఫుడ్ వల్ల అగ్రివేట్ అవుతుందా? రిలేషన్ ఏముందని అడుగుతాము. హ్మ్. మోషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతాము. తర్వాత ఏంటంటే ఎగ్జామినేషన్ చేస్తామనమాట. హ్మ్. ఎగ్జామినేషన్ ఎందుకు చేస్తామంటే జస్ట్ ఏ ఏరియాలో ఉన్నా సరే పెయిన్ ఉందా? ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? లేతే గెడ్డల్లాగా ఏమన్నా తగులుతున్నాయా? లేకపోతే ఏంటంటే టెస్టులు పెరిగిపోతుంటాయి అనవసరంగా. సో, ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మెడిసిన్స్ ఈ పేషెంట్‌కి ఓన్లీ గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది అంటే ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేస్తాం. హ్మ్. మెడిసిన్స్, డైట్ మోడిఫికేషన్ చేస్తాము. హ్మ్. అప్పటికి పేషెంట్‌కి తగ్గట్లేదు సార్ అన్నప్పుడు మనం ఒక అల్ట్రాసౌండ్ చేస్తాం ఫస్ట్ హ్మ్. వన్. హ్మ్. ఎందుకంటే అల్ట్రాసౌండ్‌లో మనకి ఏమన్నా స్టోన్స్ ఉన్నాయా? లైక్ గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నాయా? అని హ్మ్. చెప్తది యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకు అంటే గాల్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్స్ ఉన్న పేషెంట్ మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా, డైటరీ మోడిఫికేషన్ చేసినా హ్మ్. గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గదు. హ్మ్. సో, అందుకే ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేస్తాము. మిగతా లివర్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది అన్నీ చూస్తది. హ్మ్. అప్పటికి పేషెంట్‌కి తగ్గలేదు, గాల్ బ్లాడర్ అంతా నార్మల్‌గా ఉందంటే అప్పుడు ఎండోస్కోపీ చేస్తాం. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఉన్నా గాని యాసిడిటీ వస్తదా? గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఉన్న ఇండైజెషన్ ప్రాబ్లమ్. ఇండైజెషన్ ప్రాబ్లమ్ కామన్ వర్డే ఎసిడిటీ ప్రాబ్లమ్. ఓహ్!
ఎందుకంటే గాల్ బ్లాడర్ ఫంక్షన్ చేయాలి కదా మేడం. సపోజ్ గాల్ బ్లాడర్ దాని ఫంక్షన్ చేయట్లేదు, కాన్సన్ట్రేటర్ ఏం పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు స్టోన్ వస్తుంది. సో ఇండైరెక్ట్గా ఏంటి, గాల్ బ్లాడర్ పని చేయట్లేదు, సో ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే. కంప్లైంట్ ఇద్దరికి సేమ్ ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్న పేషెంట్ కంప్లైంట్, గ్యాస్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ కంప్లైంట్ ఒకటే, ఆల్మోస్ట్ ఒకటే. ఎండోస్కోపీ ఫైనల్గా, ఎండోస్కోపీ జనరల్గా ఎప్పుడు చేస్తామంటే ఇవన్నీ చేసినా అన్నీ నార్మల్ వస్తున్నాయి, పేషెంట్ ట్రీట్మెంట్ వాడినా రెస్పాండ్ అవ్వట్లేదు, లేకపోతే ట్రీట్మెంట్ వాడిన తర్వాత ఆపేస్తే ఇమీడియట్గా వచ్చేస్తుంది, డైట్ మోడిఫై చేసుకున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ బాగుంది, నిద్ర బాగుంది, స్ట్రెస్ లెవెల్ ఏం లేవు, అప్పుడేంటంటే ఈ ఎండోస్కోపీ చేసి ఏమైనా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఏముందా చెక్ చేసుకోవడానికి చేస్తామన్నమాట. ఎందుకంటే ఎండోస్కోపీ ఇప్పుడు లాస్ట్ ఏంటంటే అది ఒక ట్యూబ్, మన నోట్లోకి ట్యూబ్ పెట్టాలి కదా, ఇన్వాజివ్ ప్రొసీజర్. సో పేషెంట్కి సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతే ట్రై చేస్తాము, తగ్గకపోతేనే ఎండోస్కోపీ. ఎండోస్కోపీ అంటే అసలు భయపడతాం డాక్టర్ గారు. ఎండోస్కోపీకి జనరల్గా 5 minutes కన్నా ఎక్కువ టైం ఉండదు. ఇంకోటి మనకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నోరు దాటిన తర్వాత మనం ఏం చేసినా పేషెంట్కి పెద్ద తెలియదు. అవునా? నోరు దాటి అసలు సెన్సేషన్ ఉండదు మనం యాక్చువల్, అంటే వేగ్ ఫీలింగ్, ఏదో టచ్ చేస్తున్నట్టు. ఇప్పుడు స్కిన్ పొట్టకు సర్జరీ చేసేటప్పుడు కూడా పొట్టలో ఒక 4-5 layers దాటిన తర్వాత ఏదైతే ఇంటెస్టైన్ ఉంటుందో అక్కడికి పేషెంట్ పెయిన్ తెలియదు. సో పైన వరకే తెలుస్తుంది, ఓన్లీ స్కిన్ లెవెల్ వరకు, స్కిన్ మజిల్ మాత్రమే పెయిన్ తెలుస్తుంది. ఆ లెవెల్ దాటేసిన తర్వాత మన ఇంటెస్టైన్కి ఎంత పెద్ద సర్జరీ, మనకి ఎనస్థీషియా ఇచ్చేది కూడా వాటిని తగ్గించడానికి, పైన లేయర్స్ తగ్గించుకోవడానికి. సో అందుకని ఏంటంటే ఎండోస్కోపీ ఇచ్చేటప్పుడు మనకి ఒక లోషన్ ఉంటుంది, లేక స్ప్రే లాగా కొడతారు, జైలకెన్ లోషన్. మనం నోరు బ్యాక్ సైడ్కి ఎనస్థీషియా వస్తుంది, దాన్ని దాటి మనం 40 centimeter వెళ్ళిపోతాము, దానికి ఏమి ఎనస్థీషియా ఉండదు, బాడీయే ఎనస్థీషియా ఇస్తుంది, అంటే మనకు అసలు తెలియదు అనమాట. సో జనరల్గా ఏంటంటే కొంచెం అది స్ప్రే చేసినప్పుడు కొంతమంది కొంచెం వామిటింగ్ సెన్సేషన్, ఏదో చేదులాగా ఉంటుంది, అది తప్ప ఎండోస్కోపీ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమంది కొంచెం ఓవర్ యాంగ్షియస్గా ఉంటారు, పెయిన్ వల్ల కాదు, తెలుసుకొని ఎండోస్కోపీ చేస్తే ఏదో అయిపోతుంది అన్న వాళ్ళకి కొంచెం ఎనస్థీషియా ఇస్తారు తప్ప ఎండోస్కోపీ జనరల్గా 90% పీపుల్ వితౌట్ ఎనస్థీషియానే చేయించుకుంటారు. అయితే ఎండోస్కోపీలో పొట్ట ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది పొట్ట తెలియదు మేడం, ఓన్లీ ఫారింగ్స్ అనమాట, అంటే మౌత్, నాలుక బ్యాక్ సైడ్, మేబీ నాలుకది కూడా తెలుస్తుంది అట్లా కెమెరా వెళ్ళేటప్పుడు. ఫుడ్ పైప్ మొత్తము అది మనకి చెస్ట్ దాటి ఒక 2 centimeter, తర్వాత స్టమక్ పార్ట్, స్టమక్ మొత్తం తెలిసిపోతుంది. నెక్స్ట్ డియోడెనమ్ అని ఫస్ట్ 2 parts, డియోడెనమ్లో 4 parts ఉంటాయి, ఫస్ట్ 2 parts తెలుస్తుంది. తర్వాత లివర్ డ్రైనేజ్ పైప్ నుంచి బైల్ జ్యూస్ వస్తుందా లేదా అని తెలుస్తుంది, లోపల తెలుస్తుంది, మన బయట తెలియదు. ఎండోస్కోపీలో బయట ఏది తెలియదు, లోపల ఉన్న లేయర్ తెలుస్తుంది అనమాట. కరెక్ట్గా ఫుడ్ పైప్ లోపల మనం కెమెరా పెట్టి చూస్తే ఏం తెలుస్తుంది, అదే తెలుస్తుంది. సో అల్సర్స్ ఉంటే మనకు తెలుస్తుంది మేడం, లైక్ హోల్ లాగా, అంటే ఆ ఫుడ్ పైప్కి, స్టమక్కి, డియోడెనమ్ ఫస్ట్ 2 partsకి అల్సర్స్, ఇన్ఫెక్షన్స్ ఉన్నా తెలుస్తుంది, క్యాన్సర్స్ కానీ, గడ్డలు కానీ, పాలిప్స్ కానీ ఏమున్నా లోపల లేయర్లో ఏ ప్రాబ్లం వచ్చినా తెలుస్తుంది. ఇప్పుడు ఇయర్లీ వన్స్ చెకప్ లాగా ఇయర్లీ వన్స్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా మనకున్న సెటప్, ఏషియన్ కంట్రీస్కి ఉన్న సెటప్స్ ప్రకారం ఏంటంటే రెగ్యులర్గా చేయించుకోవాల్సిన అవసరం దేనికి లేదు. సపోజ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళు మీ పేరెంట్స్కి ఎప్పుడైతే సపోజ్ 60 yearsకి వచ్చింది అనుకుందాం, ఒక 10 years ముందు మీరు చెకప్ చేయించుకోవాలి. లైక్ సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఎవరికో మదర్కి వచ్చిందని, వాళ్ళ డాటర్ వాళ్ళ మదర్ కన్నా ఒక 10 years ముందే బ్రెస్ట్కి స్కాన్ చేయించుకోవాలి. ఇప్పుడు రొటీన్గా కొంచెం లైక్ హై సాఫ్ట్వేర్ అట్లా రొటీన్ హెల్త్ చెకప్లో చేస్తున్నాం కానీ, బట్ అది నార్మల్ పీపుల్కి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చేయించుకోవాలి రొటీన్ చెకప్స్, డయాబెటిక్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉంటే రొటీన్ చెకప్స్ చేయించుకోవాలి. ఇది ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా మనకి ఉన్నా. నెక్స్ట్ ఏంటంటే కంప్లైంట్ అనమాట, సపోజ్ మీకు మోషన్లో బ్లడ్ వస్తుంది అప్పుడు చేయించుకోవాలి, అది ప్రతిసారి కాదు. మోషన్ బ్లాక్ వస్తుంది చేయించుకోవాలి, వామిటింగ్స్ కానీ నాసియా ఫీలింగ్ ఉంది అప్పుడు కంప్లైంట్ బేస్ చేసుకొని తప్ప రెగ్యులర్గా మన ఒక ఇండియన్ సెటప్లో చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొలనోస్కోపీ ఎప్పుడు చేస్తాము అంటే పేషెంట్ రిపీటెడ్గా లూజ్ మోషన్స్ వస్తాయి, రిపీటెడ్గా ఒక ఎపిసోడ్ లూజ్ మోషన్స్ వస్తేనే, ఒక ఎపిసోడ్ ప్రాబ్లం వస్తేనే చేయకూడదు. ఒక ఎపిసోడ్ అంటే ఒక రోజా, ఒక వీక్లో. ఎపిసోడ్ అంటే జనరల్గా ఈ రోజు స్టార్ట్ అయింది అనుకున్నాను, ఒక 5-6 రోజులు ఉంది, 1 week వరకు ఓకే, అది కంటిన్యూ అవుతుంది అనుకోండి, అప్పుడు కొలనోస్కోపీ చెప్తాం. అట్లా కాదు, ఒక 4-5 days వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చింది, అతనికి ఏమీ ట్రావెల్ హిస్టరీ లేదు, అంటే బయటికి వెళ్ళి తినడం అలవాటు లేదు, అప్పుడు చేయమని చెప్తాం. ఎందుకంటే ఎండోస్కోపీ అనేది సింపుల్ ప్రొసీజర్, కొలనోస్కోపీ సింపుల్ కాదు. కొలనోస్కోపీ ఏంటంటే బెండ్ అవుతుంది అనమాట, హెయిర్ పిన్ బెండ్ అని చెప్తాం అనమాట, లైక్ C shape ఉంటుంది కోలాను,
మనం లోపలికి స్లోగా వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడప్పుడు ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అమ్మో. అందుకని జనరల్గా కొలనోస్కోపీకి స్పెసిఫిక్గా ఇండికేషన్స్ ఉంటేనే చేయించుకోమని చెప్తాం. యాక్చువల్లీ ఓకే. సపోజ్ మీరు బరువు తగ్గుతున్నారు, సడన్గా బరువు తగ్గుతున్నారు ఎవరన్నా, అప్పుడు ఎండోస్కోపీ కొలనోస్కోపీ కంపల్సరీ అని చెప్తాం. మోషన్లో ప్రాబ్లం ఉంది, మోషన్లో జిగురు వస్తుంది, 1-2 ఎపిసోడ్స్ వస్తే ఓకే, అది కంటిన్యూ అవుతుంటేనే తప్పు. జనరల్గా మన దగ్గర ప్రాబ్లం ఏమవుతుందంటే, మీకు సపోజ్ ఒక పేషెంట్ వచ్చారు, మోషన్లో జిగురు వచ్చింది, నేను ఒక 1 వీక్ మెడిసిన్స్ ఇచ్చాను, తగ్గిపోయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చింది అనుకోండి, ఆ మెడిసిన్స్ వాడేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చింది అనుకోండి, మెడిసిన్స్ వాడేస్తాడు. ఈ మెడిసిన్స్ ఇచ్చాను, అతనికి తగ్గలేదు అనుకోండి, నన్ను మార్చేసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆయన మళ్ళీ మెడిసిన్స్ ఇస్తాడు, ఆయన ఇచ్చిన మెడిసిన్స్ తగ్గలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి చెప్పరు మళ్ళీ ఈ మెడిసిన్ వాడాను. సరే నేను మెడిసిన్స్ ఇప్పుడు స్పెసిఫిక్గా చాలా మంది ఏంటంటే పాత డాక్టర్ గారు ఏం చెప్పారని చెప్పడానికి చాలా మంది ఈయన ఏం చెప్తాడని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు ఆ సీనియర్ ఏం చెప్పాడని సంగతి నాకు చెప్పాడు, అవును. ఎందుకంటే నీడేం చెప్తాడో తెలుసుకుందామని. అట్లా కాదు, నేను మెడిసిన్స్ వాడాను సార్, తగ్గలేదు సార్ అంటే అప్పుడు నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను. ఇప్పుడు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సర్జరీస్ చేస్తారా, మెడిసిన్స్ ఇస్తారా? జనరల్గా 90% సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సర్జరీసే చేస్తారు. కాకపోతే ఏమవుతుందంటే మనకి ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ సర్జరీ చేయించుకుందామన్న పేషెంట్లు 20% ఉంటే, కంప్లైంట్తో వచ్చే పేషెంట్ 80% ఉంటారు. సో నేను ఆ కంప్లైంట్ని ఎవాల్యుయేట్ చేసి ఏ పేషెంట్ సర్జరీకి వెళ్తాడు, ఏ పేషెంట్ మెడిసిన్స్కి వెళ్తాడు అని తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఫైనల్గా ఏం చెప్తారు డాక్టర్ గారు? పండ్లు తినాలా వద్దా? అన్నీ తినాలి మేడం, ఏదైనా సరే లిమిటెడ్గా మనకి ఏదైతే అవసరమో దాని వరకే వాష్ చేసుకొని క్లీన్గా ఏదైతే కుక్ చేయాలో వాటినే కుక్ చేసుకుంటూ, కుక్ చేయాల్సినవి రాగానే తింటూ, యాక్టివిటీ రోజుకి ఒక 45 మినిట్స్ అయినా, ఎలాగో మన పనులు మనం చేయడం ఆపేసాం కాబట్టి 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ, రోజుకు ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకుంటూ, 8 అవర్స్ నిద్రపోతూ, కొంచెం 4-5 ఫ్రెండ్స్తో చిట్ చాట్ చేసుకుంటున్నా, వాట్ ఎవర్ థింగ్ ఈజ్. నెక్స్ట్ ఏంటంటే ప్రపంచం ఎక్కడికి పోదు అని ప్రశాంతంగా ఉంటే అన్నీ బాగానే ఉంటుంది. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఆర్ సర్జన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అసలు? జనరల్గా మనకి ఏ కంప్లైంట్ వచ్చినా మనకు 1-2 డేస్లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ఫస్ట్ నేను ప్రిఫరబుల్గా అయితే ఫస్ట్ మీరు జనరల్ ఫిజిషియన్ కలవండి, వాట్ ఎవర్ థింగ్ ఇస్ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్. అతను ఎవాల్యుయేట్ చేసిన తర్వాత, ఎందుకంటే అది బ్రాడ్ వ్యూ ఉంటుంది మేడం. ఇప్పుడు అంతేగాని ఒక లూజ్ మోషన్స్ వస్తే సర్జికల్ గ్యాస్ట్రో దగ్గరికి పరిగెత్తరమని చెప్పడం అనేది అన్యాయం. యాక్చువల్గా ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ చూశారు, తగ్గట్లేదు, అప్పటికీ తగ్గట్లేదు, రిపీటెడ్గా వస్తుంది అనుకోండి, అప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ని కలవాలి. నెగ్లెక్ట్ చేయకుండా వాడిచ్చాడు తగ్గలేదు, వీడిచ్చాడు తగ్గలేదు. ఎందుకంటే జనరల్గా మేము ఇప్పుడు ఉన్న టెరిటరీ సెంటర్స్ కదా, 10 ఎండోస్కోపీలు 15 కొలనోస్కోపీలు లేనిది చాలా పేషెంట్స్ రారు. ఇతను చూస్తాడు, అతను చెప్పింది సరిగ్గా వినడు, నెక్స్ట్ ఇంకో పేషెంట్ వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లా కాకుండా ఒకే డాక్టర్ని ఫాలో అవుతూ, లేకపోతే నెక్స్ట్ కంప్లీట్ అప్గ్రేడ్, కంప్లీట్గా సూపర్ స్పెషాలిటీ డాక్టర్. మళ్ళీ మధ్యలో ఒకసారి జనరల్ ఫిజిషియన్, ఇంకొకసారి జనరల్ సర్జరీ, ఇంకోసారి ఎంబీబీఎస్ డాక్టర్, ఇంకోసారి పక్కిన డాక్టర్, అట్లా కాదు. ఒక లెవెల్ ఆఫ్ డాక్టర్ దగ్గర మనకి సెట్ అవ్వకపోతే ఇమీడియట్లీ సూపర్ స్పెషలిస్ట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఏదైనా భయపడాల్సిన పని లేదు. సో దీని గురించి అవగాహన ఉండాలి. దీనివల్ల ఏమి ఈ పెస్టిసైడ్స్ ఇవి తీసుకుంటే పెద్ద పెద్ద క్యాన్సర్లు అట్లా ఏమీ రావు. మీరు ప్రాపర్ వే ఉంది క్లీన్ చేసుకోవడానికి. సో అవి లోపలికైతే దాటదు మేడం, షెల్ దాటదు. ఎస్, ఫాలో అవ్వాలని కోరుకుందాం. భయాలు ఉన్నాయి, ఆ భయాల గురించి ఈ స్పెషల్ ఎపిసోడ్స్ ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.